నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. వెళ్ళి కార్తీ, నేను నా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలి. సారీ మేడం, షెడ్లో నాకు చాలా పని ఉంది, నేను బయటికి రాలేను. నీ ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలి అంటే నువ్వు రావాల్సిందే. పాపం, ఎందుకే అతనితో అలా ఆడుకుంటావు? ఎంత పనోడైతే మాత్రం నువ్వింత టార్చర్ పెడితే తట్టుకోలేడేమోనే. మీరేమీ అతని మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ శైలుకి బాగా తెలుసు. పదండి. చెప్పండి మేడం, ఎంత దాకా వెళ్ళాలి? నేను స్టాప్ అని చెప్పేదాకా, లేదా కార్లో ఫ్యూయల్ అయిపోయేదాకా వెళ్తూనే ఉండాలి. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నా చెల్లిని మర్చిపో. తేడా వచ్చిందో ఇదే పార్క్లో నీకు బొంద పెడతా. రే రే చందు, ఏమైందిరా? అడుగుతుంటే చెప్పవేంట్రా? ఏదో పోగొట్టుకున్నట్టు తాగుతూ కూర్చున్నావంటే? కొంపదీసి ఆ అమూల్య వాళ్ళ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదా? అదేం లేదు, మా పెళ్లికి అమూల్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న, అమ్మ, నాన్న, తాతయ్య అందరూ ఒప్పుకున్నారు. మరి ఇంకేట్రా సమస్య? మన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు హ్యాపీగా ఉండాల్సింది పోయి నీ మొహంలో టెన్షన్ ఎందుకు? ఎందుకా? అమూల్య చిన్నన్నయ్య ఆదిత్య ఉన్నాడే, వాడే మా పెళ్లిని చెడగొట్టేలా ఉన్నాడు. ఏమంటున్నావురా? అవును, నేను అమూల్య పార్కులో ఉండగా ఆ ఆదిత్యగాడు మమ్మల్ని మళ్ళీ చూసినట్టున్నాడు. అమూల్య వెళ్లేదాకా ఆగి నన్ను కలిసి ఇంకోసారి తన చెల్లెలతో కనిపిస్తే ప్రాణాలు తీస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు, వాడు ఎప్పుడో ఎక్కడో నన్ను రాంగ్ టైంలో చూశాడంట. అది గుర్తు రావటం లేదు. గుర్తొస్తే మాత్రం నన్ను వదిలిపెట్టానని హెచ్చరించాడు. అర్థమైందిరా, గతంలో నువ్వు ఏదో వెధవ పని చేసి వాడి కళ్ళలో పడి ఉంటావు, అందుకే వాడికి అంత కోపం వచ్చి ఉంటుంది. రే చందు, ఎంతో కష్టపడి ఆ పిల్లని లైన్లో పెట్టావు. మంచివాడిగా నటిస్తూ పెళ్లి దాకా తీసుకొచ్చావు. ఆ 3 ముళ్ళు పడేదాకా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం చాలా మంచిది. అబ్బా, ఆ పిచ్చి మహోది అమూల్యకి అనుమానం రాకుండా నేను అన్ని మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఆ ఆదిత్యగా నేను చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. రే, వాడి సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. ఇక మీదట నువ్వు పాత తిరుగుళ్ళు కట్టిపెట్టి కొన్నాళ్ల పాటు బుద్ధిమంతులా ఉండరా. ఈ పెళ్లి జరిగితేనే నా పగ తీరేది, అది మాత్రం మర్చిపోకు. రే, రే గోరా, చెప్పండి అయ్యా.
ఆ సూర్యనారాయణ చిన్న మనవడు ఆదిత్య తెలుసు కదా? తెలుసయ్యా, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఆ కాశీ మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. వాడే మన దారికి అడ్డు వచ్చేలా ఉన్నాడు. చెప్పండి అయ్యా, వాడిని వేసేయమంటారా? మన వాళ్ళ నలుగురిని రెడీగా ఉండమని చెప్పు. టైం చూసి ఆ ఆదిత్య గాడి కాళ్ళు చేతులు తీసేయమని చెప్పాలి. అలాగే అయ్యా. నేను ఈ కుటుంబానికి చెందినవాణ్ణి కాదు. ఆ సంగతి నీకు తెలుసు. శశి, కాసేపు సరదాగా ఎటైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? ఏమంది డార్లింగ్, అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? బావగారి గురించి. అన్నయ్య గురించా? అవును బాలు, నాకు ఒక డౌట్ ఉంది, తీరుస్తావా? ఓకే, ఏంటది? మీ రామన్నయ్య మీ కుటుంబానికి చెందిన మనిషేనా? శశి, అదేం ప్రశ్న? ప్రశ్నకి ప్రశ్న కాదు, ఆన్సర్ కావాలి బాలు. టెల్ మీ, బావగారు మన ఫ్యామిలీకి చెందిన మనిషేనా కాదా? అరే, అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చింది శశి? మా అమ్మకి రామన్నయ్య పుట్టిన కొన్నేళ్ల తర్వాత నేను, ఆదిత్య, అమూల్య పుట్టాం. ఆర్ యు ష్యూర్? ఇప్పుడేంటి, మా అందరి బర్త్ సర్టిఫికెట్స్ చూపించమంటావా శశి? ఈ ఇంట్లో ముందుగా పుట్టింది రామన్నయ్యే కాబట్టి మా అమ్మ వాళ్ళు తననే ముందుగా కంపెనీ బాధ్యతలు నిర్వర్తించమని మేనేజింగ్ డైరెక్టర్ని చేశారు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా? ఓకే, అది నిజమైతే బావగారు సీతక్కతో అలా ఎందుకు చెప్పినట్టు? అన్నయ్య ఏం చెప్పాడు? నేను ఈ కుటుంబానికి చెందిన వాణ్ణి కాదు అని. శశి, నీకు ఈ మధ్యన టెన్షన్స్ చాలా ఎక్కువయ్యాయి. అందుకే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. అసలు అన్నయ్య ఉదయంతో ఏమన్నాడో నువ్వేం అర్థం చేసుకున్నావు? బాలు, ఐమ్ నాట్ అ ఫూల్. అక్షరాల మీ అన్నయ్య చెప్పిన మాటనే నీకు చెప్తున్నాను. నో, అలాంటి ఆలోచనే అనవసరం. కమ్ ఆన్, లెట్స్ గో. నో, ఈ మ్యాటర్ ఏంటో క్లియర్ అయ్యేదాకా నేను ఎక్కడికి రాను. సంథింగ్ ఇస్ ఫిషీ. అదేంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఇంట్లోనూ కంపెనీలో కూడా ఎదురే లేకుండా ఉంటుంది.